క్వశ్చన్ 17, 18, 19, 20 అన్ని మా సంవత్సరాల వరకు సేమ్ వస్తుంది ఇస్రోలో. ఈ టేబుల్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఆపరేషన్స్ వచ్చేసి యూనియన్, ఇంటర్సెక్షన్, కాంప్లిమెంట్, కంకాటినేషన్, క్లీన్ స్టార్, హోమోమార్ఫిజం, ఎప్సిలాన్ ఫ్రీ హోమోమార్ఫిజం, సబ్స్టిట్యూషన్, ఎప్సిలాన్ ఫ్రీ ఇన్వర్స్ హోమోమార్ఫిజం, రివర్స్, తర్వాత ఇంటర్సెక్షన్ విత్ రెగ్యులర్ లాంగ్వేజెస్. ఇప్పుడు ఇది రెగ్యులర్ DCFL, డిటర్మినిస్టిక్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, CFL కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజ్, CSL కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్, రికర్సివ్ లాంగ్వేజ్, రికర్సివ్ అండ్ రిబల్ లాంగ్వేజెస్ అనమాట. ఇప్పుడు యూనియన్ ఉంది. RE అంటే రికర్సివ్లీ ఎన్యూరబుల్ లాంగ్వేజెస్. ఇప్పుడు యూనియన్ దగ్గర ఎస్, రెగ్యులర్ లాంగ్వేజెస్ క్లోజ్ అవుతాయా, ఎస్. ఇంటర్సెక్షన్ క్లోజ్ అయితే, కాంప్లిమెంట్ దగ్గర క్లోజ్ అయితే, కాంకాటినేషన్ అయితే, క్లీన్ స్టార్ అయితే, హోమోమార్ఫిజం అయితే, ఎప్సిలాన్ ఫ్రీ హోమోమార్ఫిజం అన్ని మ్యాక్సిమం అన్ని చోట్ల అవుతాయి. అదే DCFL అనుకో, జస్ట్ కాంప్లిమెంట్ దగ్గర, ఇన్వర్స్ హోమోమార్ఫిజం దగ్గర అండ్ ఇంటర్సెక్షన్ విత్ రెగ్యులర్ లాంగ్వేజెస్ దగ్గర మాత్రమే క్లోజ్ అవుతాయి, ఇంకెక్కడ అవ్వవు DCFLలో. తర్వాత CFLలో జస్ట్ రెండు చోట్ల కావు, ఇంటర్సెక్షన్, కాంప్లిమెంటేషన్ దగ్గర మాత్రమే కావు. తర్వాత కాంటెక్స్ట్ సెన్సిటివ్ లాంగ్వేజ్ మ్యాక్సిమం అన్ని చోట్ల క్లోజ్ అవుతాయి, కానీ ఒక్క హోమోమార్ఫిజం దగ్గర మాత్రం కావు. రికర్సివ్లీ లాంగ్వేజెస్ వచ్చేసి జస్ట్ హోమోమార్ఫిజం దగ్గర, సబ్స్టిట్యూషన్ ఎప్సిలాన్ ఫ్రీ హోమోమార్ఫిజం దగ్గర మాత్రం కావు, మళ్ళీ ఎప్సిలాన్ ఫ్రీ హోమోమార్ఫిజం దగ్గర అవుతాయి. తర్వాత రికర్సివ్లీ ఎన్యూరబుల్ లాంగ్వేజెస్ వచ్చేసి ఒక్క కాంప్లిమెంట్ దగ్గర మాత్రం క్లోజ్ కావు, మిగతా అన్ని చోట్ల అవుతాయి. ఈ టేబుల్ చాలా అవసరం. చాలా క్వశ్చన్స్ దగ్గర అడిగినారు. ఒక చోట ఇక్కడ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ దగ్గర అడిగినాడు, మళ్ళీ ఇంకొకటి ఇక్కడ 8th క్వశ్చన్, మళ్ళీ ఇక్కడ 6th క్వశ్చన్ దగ్గర అడిగినాడు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ 3rd క్వశ్చన్ దగ్గర అడిగినాడు. ఇంకా ప్రస్తుతాన్ని అంతే.